వదలని చెప్పులు. ఒకప్పుడు కైరో నగరంలో అబూ కాసిం అని ఒక మందులమ్మేవాడు ఉండేవాడు. వాడు చెప్పసఖ్యంగాని లోభి. తన వ్యాపారంలో బోలెడంత లాభం వస్తున్నప్పటికీ డబ్బు ఖర్చు చేయటం ఇష్టం లేక బిచ్చగాళ్లు కూడా ధరించని చింకి బట్టలు వేసుకునేవాడు. వాడి తలపాగా ఏనాటిదో గాని అది వెలిసిపోయి ఏ రంగో కూడా తెలియరాకుండా పోయింది. అయితే వీటన్నిటికన్నా ప్రసిద్ధికెక్కినవి వాడి చెప్పులు. అవి బహుపురాతనమైనవి. ఎంతమంది చెప్పులు కుట్టేవాళ్లు వాటిలో ఎన్ని వందల మేకులు కొట్టారో, వాటికి ఎన్ని తోలుముక్కలు అతుకు పెట్టారో తెలీదు. ఏళ్ల తరబడి మరమ్మతు పొంది అవి బరువెక్కాయి. అబూ కాసిం చెప్పులను జనం సామెతగా చెప్పుకునేవారు. బరువు మోసేవాళ్లు, అబ్బో ఈ మూట అబూ కాసిం చెప్పులంత బరువుందే అనేవాళ్లు ఆయాసపడుతూ. ఎవరికన్నా కడుపులో సూల వస్తే, నేను తిన్న తిండి అబూ కాసిం చెప్పుల్లాగా పనిచేస్తోంది అనేవాళ్లు. ఒకనాడు అబూ కాసింకు వ్యాపారంలో మంచి లాటు దొరికింది. ఇతర వ్యాపారస్తులైతే సాటి వర్తకులను పిలిచి విందు చేస్తారు. కాని అబూ కాసింకు అలాంటి అలవాట్లు లేవు. మంచి లాభం వచ్చినందుకు పండగ చేసుకున్నట్టుగా స్నానశాలకు వెళ్లి వద్దామనుకున్నాడు వాడు. ఎందుచేతనంటే వాడు స్నానశాల ముఖం చూసి ఎన్నో ఏళ్లయింది. వాడు తన దుకాణం మూసేశాడు. తొడుక్కుంటే అరిగిపోతాయని చెప్పులను భుజాన వేసుకుని స్నానశాలకు వెళ్లాడు. బయట అందరూ చెప్పులు విడిచిన చోట తన చెప్పులు కూడా విడిచి లోపలికి వెళ్లాడు. అబూ కాసిం వంటి నిండా మట్టి పేరి ఉండటం చేత స్నానాలు చేయించేవాళ్లు అతనికి చాలా పర్యాయాలు నలుగు పట్టించవలసి వచ్చింది. అబూ కాసిం స్నానం పూర్తి చేసి బయటికి వచ్చేసరికి సూర్యాస్తమయమైంది. స్నానాలు చేసేవారంతా ఆ సరికి వెళ్లిపోయారు. స్నానశాల బయట కాసింకు తన చెప్పులకు బదులు పచ్చని తోలుతో తయారు చేసిన సరికొత్త చెప్పుల జత కనిపించింది. ఇలాంటి చెప్పులు కొందామని ఎన్నేళ్లుగానో అనుకుంటున్నాను. ఆ సంగతి తెలిసి అల్లా వీటిని నాకు బహుమానంగా పంపినట్టున్నది. లేక ఎవరైనా పొరపాటున వీటికి బదులు నా చెప్పులు తొడుక్కుపోయారో అనుకుంటూ వాడు ఆ కొత్త చెప్పులను కాళ్లకు తొడుక్కుని పరమానందంతో అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోయాడు. ఇంతకు ఈ కొత్త చెప్పులు కాజీగారివి. ఆ సమయాన ఆయన స్నానశాలలోనే ఉన్నాడు. అయితే అబూ కాసింకు తన చెప్పులెందుకు కనబడలేదంటే, చెప్పులకు కాపలా ఉండేవాడు మిగిలిన చెప్పుల మధ్య కాసిం చెప్పులు చూసి మండిపడి వాటిని ఒక మూలగా దాచిపెట్టాడు. అబూ కాసిం స్నానశాల నుంచి బయటికి రావటం చాలా ఆలస్యం అయింది. ఈ లోపల కాపలావాడు ఇంటికి పోయే వేళ కావటం చేత వాడు వెళ్లిపోయాడు. కాజీగారు స్నానం పూర్తి చేసి తన చెప్పుల కోసం అడిగాడు. స్నానశాల ఉద్యోగుల అంతటా వెతకగా అబూ కాసిం చెప్పులు మాత్రమే వారికి దొరికాయి. అవి లోకప్రసిద్ధమైన చెప్పులు కావటం చేత వారు వాటిని పోల్చుకుని అబూ కాసింను కొత్త చెప్పులతో సహా తీసుకువచ్చి కాజీగారి ఎదుట పెట్టారు. కాజీ తన చెప్పులను తాను తీసుకుని అబూ కాసింను ఖైదులో పెట్టించాడు. జైలు అధికారులకు పెద్ద ఎత్తున లంచం పెట్టి అబూ కాసిం బయటపడ్డాడు. ఇంత జరిగాక అబూ కాసింకు తన చెప్పుల మీద చాలా ఆగ్రహం వచ్చింది. వాడు వాటిని తీసుకుపోయి నైల్ నదిలో పారేసి వాటి పీడ వదిలించుకున్నాడు. అయితే అవి అంత సులభంగా వదిలే చెప్పులు కావు. కొద్ది రోజుల అనంతరం కొందరు పల్లెవాళ్లు నైల్ నదిలో చేపలు పట్టబోయి వల వేశారు. వలం లాగేటప్పుడు వారికి చాలా బరువు అనిపించింది. తీరా తీసి చూస్తే అందులో అబూ కాసిం చెప్పులున్నాయి. ఆ చెప్పుల మేకుల మూలాన వలతాళ్లు చాలా చోట్ల తెగిపోయాయి. వారా చెప్పులను అబూ కాసిం దుకాణానికి తెచ్చి నానా తిట్లు తిడుతూ వాటిని దుకాణంలోకి గిరవాట వేశారు. ఆ చెప్పులు తగలటం వల్ల అబూ కాసిం మందుల సీసాలు, అత్తరు సీసాలు కొన్ని కింద పడి పగిలి చాలా నష్టం జరిగింది. అబూ కాసిం దుఃఖం వర్ణనాతీతం. వాడా చెప్పులను నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టి వాటిని తన దొడ్లోకి తీసుకుపోయి పాతిపెట్టడానికి గాను గొయ్యి తవ్వాడు. అబూ కాసిం పైన చాలా కాలంగా కసి ఉన్న పొరుగువాడొకడు ఈ సంగతి కనిపెట్టి నగరాధికారి వద్దకు వెళ్లి అబూ కాసిం అధికారులకు తెలపకుండా తన దొడ్లో ఏదో నిధి తవ్వి తీసుకున్నాడని ఫిర్యాదు చేశాడు. అబూ కాసిం పరమ లోభి అని అందరికీ తెలుసు గనక అధికారి ఈ ఫిర్యాదును నమ్మి
వాణ్ణి పిలిపించాడు. నేను నా చెప్పులను పాతేయటానికి గొయ్యి తవ్వాను అని అబూ కాసిం ప్రమాణం చేసి చెప్పిన మీదట పెద్ద లంచం తీసుకుని అధికారి వాణ్ణి వెళ్ళిపోనిచ్చాడు. అబూ కాసిం దుఃఖంలో తన గడ్డమంతా పీక్కున్నాడు. వాడా చెప్పుల్ని తీసుకుని నగరం దాటి దూరంగా వెళ్లి ఒక కాలవలో పారేసి ఇక అవి తన కంటపడవన్న ధైర్యంతో ఇంటికి తిరిగి వచ్చాడు. కాని ఆ కాలవ మీద ఒక మర ఉంది. కాసిం చెప్పులు కొట్టుకుపోయి ఆ మర తాలూకు యంత్రాల మధ్య చిక్కుకున్నాయి. మర కాస్త ఆగిపోయింది. యంత్రాలు ఊడదీసి మరమ్మతు చేసేటప్పుడు చెప్పులు బయటికి వచ్చాయి. మర యజమాని వాటిని గుర్తించి అబూ కాసిం మీద నష్టపరిహారం కోసం వ్యాజ్యం తెచ్చాడు. అబూ కాసిం పెద్ద ఎత్తున జరిమానా ఇచ్చుకోవలసి వచ్చింది. వాడికి మతి పోతున్నట్టయింది. ఆ పాపిష్టి చెప్పులను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ వాడు తన ఇంటి డాబా మీదకి వెళ్లి చెప్పులను పిట్టగోడపై ఉంచి తానా గోడపై ఆని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో పక్క ఇంటి డాబా మీద ఉన్న ఒక కుక్క అబూ కాసిం చెప్పులు చూసి రెండు డాబాల మధ్య ఉన్న అడ్డుగోడ దూకివచ్చి ఆ చెప్పులను ఏదో చేయబోయింది. మరుక్షణం అవి పిట్టగోడ మీద నుంచి వీధిలోకి పడ్డాయి. దురదృష్టవశాత్తు ఆ సమయానికి అటుగా ఒక ముసలిది పోతున్నది. ఎంతో బరువైన కాసిం చెప్పులు దాని నెత్తిన పడి అది కాస్త అక్కడే ప్రాణం విడిచింది. ఆ సమయంలో వీధిలో నడుస్తున్న ప్రజలు చాలా మంది చచ్చిపోయిన ఆ ముసలామె చుట్టూ గుమిగూడి అబూ కాసింని తిట్టసాగారు. అంతలో అక్కడికి కొందరు రాజభట్లు వచ్చి అబూ కాసింను పట్టుకుపోయి మళ్లీ ఖైదులో పెట్టారు. చచ్చిపోయిన దాని బంధువులకు పరిహారం చెల్లించి జైలు అధికారులకు అంతులేని డబ్బు లంచం పెట్టాక అబూ కాసిం ఖైదు నుంచి బయటపడ్డాడు. ఇప్పటికి వాడి జ్ఞానోదయం అయింది. మర్నాడు వాడు తన చెప్పుల్ని తీసుకుని కాజీగారి వద్దకు వెళ్లాడు. వాడు వాటిని ఆయన ముందు పెట్టి, మహాప్రభు, ఈ దిక్కుమాలిన చెప్పులు నా కొంప గుండం చేశాయి. వీటి మూలాన నేను బికార్నైపోయాను. నేను తమకు విన్నవించుకునేదేమంటే ఇవాళ నుంచి నాకు చెప్పులనేవి లేవు. ఏ చెప్పుల వల్ల గాని ఎవరికి గాని ఇక ముందు నష్టం జరిగే పక్షాన నేను దానికి జవాబుదారును కాను. ఈ సంగతి తమరు చట్టరీత్యా గుర్తించగలందులకు ప్రార్థిస్తున్నాను అని ఎలుగెత్తి చెప్పాడు. న్యాయస్థానంలో ఉన్న మిగిలిన అందరితో పాటు కాజీగారు కూడా ఈ మాటలకు విరగబడి నవ్వాడు. కథ కంచికి, మనం ఇంటికి.